తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఒంటరిగా ఉన్నారని ఫోన్ ఓపెన్ చేసి ఫోన్ వీడియోలు చూస్తున్నారా? 4 గోడల మధ్య ఎవరూ లేరని ధీమాగా ఉన్నారా? అయితే రండి, మా దగ్గర మీ ఫోన్ నెంబర్ సహా మీరు ఏ వీడియో చూసారో మొత్తం రికార్డ్ అవుతుందంటున్నారు పోలీసులు. అవును, మీరు వింటుంది నిజమే అండి. మీరు చూసే నీలి చిత్రాల రహస్య వీడియోలు ఇప్పుడు కాకీల హస్తంలో దాగి ఉన్నాయి. సోషల్ మీడియాలో నీలి చిత్రాలు చూస్తున్న వారిపై పోలీసులు నిరంతరం సైబర్ పెట్రోలింగ్ చేస్తూ వారిపై నిఘా పెంచుతున్నారు. ప్రస్తుత సమాజంలో మహిళలపై అత్యాచార దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా మానవ మృగాలు మాటు వేసి మట్టు పెడుతున్నాయి. చిన్న పెద్ద ముసలి ముక్క అనే తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. మృగం కంటే హీనంగా ప్రవర్తిస్తున్న మానవ జాతికే మచ్చ తెస్తున్నారు. దీంతో లైంగిక దాడులపై ప్రత్యేక నిఘా పెట్టారు పోలీసులు. ఫోన్ వీడియోలు చూసి దాని ప్రభావం వల్లే మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించారు. ముఖ్యంగా పిల్లలు, యువకులు అపరిమితమైన హింసాత్మక, అనుచితమైన కంటెంట్ ను ఇంటర్నెట్లో చూస్తున్నారు. ఈ సైట్ల ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో సామూహిక అత్యాచారం, మహిళలపై నేరాలు లాంటి సంఘటనలకు ప్రేరేపిస్తున్నట్లుగా గుర్తించారు. దీంతో ఆ దిశగా అడుగులు వేస్తున్న పోలీసులు ఫోన్ వీడియోస్ చూసేవారికి గుట్టు కోసం అమెరికాలోని ఓ నిఘా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఆ నిఘా సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఆ సంస్థ సహాయంతో ఎవరెవరు సోషల్ మీడియాలో నీలి చిత్రాలు, వీడియోలు చూస్తున్నారు, వాటిని ఎవరికి షేర్ చేస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు వంటి విషయాలను నిత్యం గమనిస్తున్నారు. అలా చూస్తున్న వారి ఐపీ అడ్రస్, ఫోన్ నెంబర్, వారి లొకేషన్లను అమెరికా నిఘా సంస్థ క్రైమ్ బ్యూరో రికార్డ్ ద్వారా స్థానిక పోలీసులకు పూర్తి సమాచారం పంపిస్తోంది. ఆ వివరాలతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్లుగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు తెలిపారు. ఇలా చూసే వారి సంఘటనల్లో సాంకేతిక ఆధారాలు పక్కాగా ఉంటాయి కాబట్టి వారికి న్యాయస్థానాల్లో భారతీయ న్యాయ సంహిత, పోక్సో, ఐటీ చట్టాల కింద 5 సంవత్సరాల శిక్ష ఖాయమని హెచ్చరించారు. మన పిల్లలను మానవ మృగాల నుంచి కాపాడుకుందాం, నేరరహిత సమాజంలో భాగస్వాములవుదామంటూ సందేశాన్ని పోలీసులు విడుదల చేశారు.